చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏ రకంగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఒక కీలకమైనటువంటి పరిణామం ఆ పార్టీలో చోటు చేసుకుంటుంది. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆ పార్టీలో తమ పొలిటికల్ జర్నీని కంటిన్యూ చేయటానికి అంత సుముఖత చూపించట్లేదు అనేది వాస్తవమైనటువంటి ఒక మాట. అదేదో మేము చెప్పడం కాదు, రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీలో ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో చోటు చేసుకున్నటువంటి మార్పులు చేర్పులు, వేగంగా మారిన సమీకరణాలు మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఎన్నో కార్యక్రమాలని వాయిదా వేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. జిల్లాల పర్యటన అన్నారు, నియోజకవర్గాల్లో తిరుగుతానన్నారు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అలాగే ప్రజలతో మమేకమవుతాం, కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, ఫీజు పోరని, రైతు పోరని రకరకాల పేర్లతో ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ అది అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని అయితే వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అనేక కారణాల వల్ల. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తాడేపల్లి కేంద్రంగా మాట్లాడినటువంటి మాటలు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగే విధంగా మారాయి. ఇటీవల పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వారు విజయసాయిరెడ్డి. ఆయన గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా ఆయన పేరు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒక పార్టీలో ఉంటే ఎమ్మెల్యే ఏంటి, ఎంపీ ఏంటి, ఎవరైనా సరే ఆ వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక రకమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్ళాలి, కాలర్ ఎత్తుకునేటువంటి విధంగా మన వ్యవహార శైలి ఉండాలి, ఎవరో వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారాయి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన వైఖరి కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన మాటల తీరు కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎలాంటి వివాదాలకు కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడరు. అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులని రకరకాలుగా పెడుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఆ కుటుంబానికి ఎంతో కాలంగా సుపరిచితులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, లావాదేవీలు అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పార్టీలోంచి బయటికి రావటం, బయటకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే షర్మిలతో భేటీ కావడం ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీనిపై మొత్తానికి అందరూ కూడా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి ఎప్పుడైతే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఒక పోస్ట్ పెట్టారో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు. అంత కంగారేం వచ్చింది? పార్టీ అధినేత, పైగా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి, తానే అన్నీ చూసుకుంటున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు కదా అనే చర్చ కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన కొంతమంది గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా విజయసాయిరెడ్డి మీద ఫోకస్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు. రేపో మాపో కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వారు కూడా ఆలోచించుకోవాలి, ఎవరో ఒకరు వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసా ఫలానా వ్యక్తి పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నారని,
మరి అంత జరిగినా ఆ నాయకులను ఆపుకోవడానికో కాపాడుకోవడం కోసం రక్షించుకోవడం ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేస్తున్నటువంటి రాజకీయాలు అని మాట్లాడే బదులు మరి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనకంటూ ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుందిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంటుందిగా. మరెందుకు ఆ విధంగా వ్యవహరించారు, అలా నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి విజయసాయిరెడ్డిపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే హాట్ కామెంట్ ఉందో దానిపై పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ బాగానే జరుగుతుంది. కానీ అంతర్గతంగా వైఎస్ఆర్సీపీలో అయితే విభిన్న రీతిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే చెప్పాలి. దీనిపై మరి పెద్ద ఆయన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏమైనా కౌంటర్ ఇస్తారా అని చాలామంది, ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు, రాజకీయ వర్గంలో ఉన్నటువంటి ఆయా రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులు విజయసాయిరెడ్డి పోస్ట్ కోసం, ట్వీట్ కోసం, ఆయన కామెంట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారట. మొత్తాన్ని చూడాలి ఇంకా వైఎస్ఆర్సీపీలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎలాంటి సమీకరణాలు, ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.